తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి గురుడు అధిపతి. గోచార రీత్యా ధనాదాయం బాగున్నప్పటికీ కూడా ఆ ధనం ఎట్లా వస్తుందో అట్లాగనే మరుక్షణంలో ఖర్చు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఏది ఎందుకు ఖర్చు పెడుతున్నామో చెప్పేటువంటి రీతిలో కూడా ఉండకపోవట, ప్రతి పనిలోనూ కార్యదీక్షత ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహంగా ఉండుట, ఆర్థిక చికాకులు కలిగి లోపల ఐదార్యంగా ఉంటారు. అంటే మనం ప్రతి పని ముందుకు వేద్దామనేటువంటి సరళిని ఏర్పరచుకున్నప్పటికీ కూడా దాన్ని వెనక్కి లాగేటువంటి వారు ముందునే ఉంటుంటారు. అలాగనే కాంట్రాక్టర్లకు, షేర్ మార్కెట్ల వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా గౌరవాన్ని నిలబెట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వటానికి ఆతృత ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, అలాగే గురునికి, శనేశ్వరునికి జపములు, హోమములు, అలాగే గురుచరిత్ర పారాయణ చేసినట్టయితే వీరు తద్వారా శుభఫలితాన్ని పొందుతారని